టెటనస్ వ్యాక్సిన్ వచ్చేసి తల్లిని, బిడ్డని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మదర్‌కి ఏమన్నా ఫీవర్ గానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందా? అప్పుడైనా బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది కదా! అని ఇలాంటి క్వెషన్స్ కొంతమందికి చాలా డౌట్స్ వస్తాయి. సో, వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎప్పుడైతే వ్యాక్సినేషన్ అంటూ ఇస్తామో అంటే ఇంజెక్షన్స్, టెటనస్ ఇంజెక్షన్స్ కానియండి, నెల సూదులనేది చాలా మందికి నెల సూదులని అవగాహన ఉంటుంది. అయితే అంగన్వాడీ ద్వారా కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానియండి, గవర్నమెంట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో టెటనస్ వ్యాక్సిన్ అనేది మోస్ట్ కామన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెటనస్ వ్యాక్సిన్ యూజువల్లీ మదర్‌ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని అంటే డెలివరీ టైంలో ఏదైతే మెటల్స్ కానియండి, డెలివరీ టైంలో మోస్ట్ ఎక్స్‌పోజర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తల్లికి ఉంటుంది. సో, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకునే శక్తి టెటనస్ అనే బ్యాక్టీరియా మన ఇండియాలో చాలా వాస్ట్‌గా ఉండే బ్యాక్టీరియా ఎక్కువగా టెటనస్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలినా గానీ, ఏదైనా ఇంజురీ జరిగినా ఎప్పుడైతే బ్లడ్ మనలో ఉండే లిక్విడ్స్ అనేది బాడీ ఫ్లూయిడ్స్ అనేది ఔట్ సైడ్ ఎన్విరాన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు టెటనస్ వ్యాక్సిన్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెటనస్ వ్యాక్సిన్ అనేది తీసుకున్నప్పుడు టెటనస్ వ్యాక్సిన్ ద్వారా తల్లికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడమే కాకుండా బిడ్డకు కూడా ఈ టాక్సాయిడ్ యాంటీబాడీస్ అనేది శరీరంలో డెవలప్ అవుతూ రోగనిరోధక శక్తి ఇన్ కేస్ బిడ్డకి ఏమైనా ఇంజరీ జరిగి అంటే ఫోర్సెప్స్ డెలివరీ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా తట్టుకునే శక్తి అంటూ బిడ్డకి వస్తుంది. దాంతోపాటు నేను ఏదైతే సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్తో డిఫ్తీరియా అండ్ పర్టూసిస్ ఏదైనా మాట్లాడాను, డిఫ్తీరియా అండ్ పర్టూసిస్ అనే 2 ఇన్ఫెక్షన్స్కి రాకుండా ఉండడానికి కంబైన్డ్గా సెకండ్ డోస్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ కంబైన్డ్గా అంటే సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్తో పాటుగా డిఫ్తీరియా అండ్ పర్టూసిస్ కంబైన్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళకి నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేది తక్కువ అవుతుంది. నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా చేయకుండా తక్కువ శాతంలో అంటే 3 ఇంజెక్షన్స్ రూపంలోనే త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇది బేసికల్లీ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్. అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్ ఈ 3 ఇంజెక్షన్స్ తీసుకున్నట్టయితే బిడ్డకి చాలా వరకు డిసీజెస్ని తట్టుకునే శక్తిని ఇవ్వగలుగుతాం. దీంతో పాటు ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్ గురించి అంటే డాగ్ బైట్ కానివ్వండి, ఇలాంటి వ్యాక్సినేషన్స్ ఎలా తీసుకోవాలి వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పదలుచుకున్నాను.